సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఏపీపీఎస్ నుంచి విడుదలైనటువంటి న్యూ జాబ్ క్యాలెండర్ భాగంగా అప్లై చేసుకోవడానికి ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ప్రధానంగా మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే మెన్షన్ చేశారు. మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేశారు. అంటే కొన్ని ఉద్యోగాల యొక్క ఏజ్ లిమిట్ మీకు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవాలి కాబట్టి సో దాని యొక్క మినిమం ఏజ్ లిమిట్ మనకి 18 సంవత్సరాలు మెన్షన్ చేశారు. ఇక మ్యాక్సిమం ఏపీపీఎస్సీ ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా 42 ఇయర్స్ అనేది ఇంకా కట్ ఆఫ్ డేట్ అనమాట. దాని తర్వాత ఉంటే జనరల్ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉండదు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అని ఒక టాపిక్ ఉంది. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి తప్పనిసరిగా ఏజ్ రిలాక్సేషన్లో ఒక 5 ఇయర్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ 5 ఇయర్స్ కలిగి ఉంటారో, అంటే మీరు 42 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుంటే అదనంగా ఇంకొక 5 ఇయర్స్ 47 ఇయర్స్ వరకు కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిన తర్వాత అప్లై చేసుకోవచ్చు మీరు. అంటే మీకు 47 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఉంటుందని చెప్పడాన్ని ఏజ్ రిలాక్సేషన్ అంటాము. కాబట్టి ఏపీపీఎస్ నుంచి వచ్చేటువంటి అన్ని నోటిఫికేషన్స్కి మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలనుకుంటే మీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా రెండవది వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్.